ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూసుకుంటే ఈరోజు ప్రతి ఒక్క దినపత్రికలో కూడా ప్రచురించిన ఆర్టికల్స్ అండి ఇవి. అయితే ముందుగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో నేమ్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడాను నా తరపున, నా ఛానల్ తరపున వాళ్ళకి కంగ్రాచ్యులేషన్ చెప్తున్నానండి. మీరు హ్యాపీగా ఉండాలి. అలాగే ఈ యొక్క డిఎస్సిలో ఎవరెవరికైతే జాబ్స్ మిస్ అయిపోయాయో, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసినా కూడా మీ యొక్క పేరు అనేది లిస్ట్లో లేదో అటువంటి అభ్యర్థులందరూ కూడాను చాలా బాధపడుతుంటారని, నిరాశలు అయితే ఉంటారు. అయితే మీరు నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది కదా నెక్స్ట్ ఇయర్, అందులో అయితే మీకు ఈ యొక్క ఫైనల్ సెలక్షన్లో మీ నేమ్ ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. ఏదైనా కూడా మన మంచిగా జరిగిందా అనుకున్నట్లుగా అయితే మీరు స్టాండర్డ్గా ఉండండి. ఈ యొక్క నిరాశ అయితే ఉంటుంది, బాధ అయితే ఉంటుంది, దాన్ని అయితే ఎవరు కూడాను తీర్చలేనిదండి. కాబట్టి మీకు మీరే ధైర్యం చెప్పేసుకొని నెక్స్ట్ డిఎస్సిలో మంచిగా మార్క్స్ సంపాదించి మంచిగా మీకు యొక్క రిజర్వేషన్లో మీ యొక్క పోస్ట్ అనేది మీకే వచ్చేటట్లుగా అయితే మీరు చూసేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే డిఎస్సిలో అయితే ఈసారి చూసుకున్నట్లయితే మహిళ మెగా ప్రతిభ అనేసి మనకి ఈనాడు ఆర్టికల్స్లో అయితే మనకి ప్రచురించడం జరిగింది. అయితే మహిళలే ఈసారి ఎక్కువగా చూసుకుంటే 49.9% మంది అయితే వీళ్ళే ఉన్నారండి. టోటల్గా 15,940 యొక్క వేకెన్సీ ఫిల్ చేశారండి. టోటల్గా మనకి ఇచ్చిన వేకెన్సీ 16,347 అయితే అందులో కేవలం 15,940 యొక్క మందికి మాత్రమే జాబ్స్ వచ్చాయి. మిగిలిపోయండి 406 పోస్టులు అయితే మిగిలిపోయి, ఎందుకంటే ఆ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు అనేది లేకపోవడం వల్ల ఈ మిగిలిపోయిన పోస్టులన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి. అంతే నెక్స్ట్ ఇయర్ డిఎస్సి వస్తే అందులోకి ఈ యొక్క వేకెన్సీ అన్ని కూడా ఫిల్ చేస్తారు. ఓకే, ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19వ తేదీన మనకి వెలగపూడి దగ్గర ఉన్నటువంటి సచివాలయం దగ్గర ఈ యొక్క మెగా సభ అనేది నియమిస్తున్నారు. అయితే ఇప్పుడు సెలెక్ట్ అయిన పర్సన్స్ అందరికీ కూడాను ఆ రోజు నియామ పత్రాలు జారీ చేస్తారు. అలాగే దీనికి సంబంధించిన బస్సెస్ అనేది మనకు 18వ తేదీన స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ప్రతి జిల్లాకు కూడాను. అయితే దానికి సంబంధించిన ఏ స్టాప్ దగ్గర మీ బస్కి మీరు ఎక్కాలి అనే విషయం అయితే మాత్రం మీకు ఇంటిమేట్ చేస్తారండి. మీ ఎంఈఓ గారు కానీ డిఓ ఆఫీస్ నుంచి అయితే కాల్స్ వస్తాయి. మేబీ ఈ రోజు కానీ రేపటి నుంచి అయితే మీకు కాల్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి బీ రెడీ అండి. నెక్స్ట్ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద అత్యంత పారదర్శక ప్రక్రియ అనేసి మనకి చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క డిఎస్సి యొక్క ఈ ప్రాసెస్ అనేది కేవలం 150 రోజుల్లో కంప్లీట్ చేయడం జరిగిందనే విషయం కూడాను వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ డిఎస్సి ప్రత్యేకత ఏంటంటే ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా, ఈ ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్, అలాగే స్పోర్ట్స్ కోటాలో 3% అనేది అమలు చేయడం, ఈ రెండు కూడాను ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేశారు. కాబట్టి ఈ యొక్క ప్రక్రియ అనేది అన్నిటికంటే డిఫరెంట్గా ఉందండి. అలాగే ఇన్ని స్పోర్ట్స్ కోటాలో ఎటువంటి పరీక్ష లేకుంటే 372 మంది అయితే ఎంపిక అయ్యారండి జాబ్స్కి. అలాగే ఉమెన్ రిజర్వేషన్ అవ్వచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్స్ యొక్క కోటా అవ్వచ్చు, అలాగే స్పోర్ట్స్ కోటా అవ్వచ్చు, వీళ్ళన్నిటికీ సంబంధించిన కూడాను వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అమలు జరిగిందని చెప్పడం కూడా జరిగింది. అయితే వెబ్ కౌన్సిలింగ్ ఈ ప్రాసెస్ అనేది మనకి సెప్టెంబర్ 22వ తేదీన జరుగుతుంది. అలాగే ట్రైనింగ్ అనేది ఈ నెల 22 నుంచి 29 మధ్యన జరుగుతుంది, అంటే దసరా హాలిడేస్లో మనకి. అలాగే టెట్ యొక్క నోటిఫికేషన్ మనకి నవంబర్లోనే రిలీజ్ చేస్తానని చెప్తున్నారు. నెక్స్ట్ మంతే మనకి ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరో చెప్పడం కాదండి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అయిన కోన శశిధర్ గారు అయితే ఈ యొక్క నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అలాగే మిగిలిపోయిన 406 పోస్టులు కూడా నెక్స్ట్ డిఎస్సిలో ఫిల్ చేస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యేక అవసరాలకు కలిగిన పిల్లలకైతే బోధించేందుకు ప్రత్యేక డిఎస్సి కోసమైతే కసరత్తు జరుగుతుంది. అంటే ప్రతి పిల్లలు ఉంటారు కదా కొందరికి, ఈ పిల్లలకి సంబంధించిన అంగన్వాడీ లాగానే ప్రత్యేక డిఎస్సి ద్వారా అయితే కొందరు నియమించడానికి అయితే కసరత్తు జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు చెప్పడం కూడా విషయం తెలిసిందే. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఆ లిస్ట్లో వాళ్ళ నేమ్ అనేది లేని వాళ్ళ యొక్క బాధ అనేది వర్ణనీయతమండి. ఎందుకంటే వాళ్ళ బాధ ఎవరు చెప్పుకోలేరు. అయితే 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్ సెండ్ చేసామని చెప్పారు కదా, మరి ఇక్కడ ఎక్కడ సమస్య జరిగిందంటే ఈ 1:1 నిష్పత్తిలో పిలిచేటప్పుడు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు కొందరు అయితే ఫ్రాడ్ అని తెలిసింది కదా, అటువంటి పర్సన్స్ని ఎలిమినేట్ చేసి వాళ్ళ ప్లేస్లో కాల్ లెటర్స్ తెచ్చేసినప్పుడు ఈ యొక్క ప్రాబ్లం అనేది జరిగింది. కాబట్టి లిస్ట్లో నేమ్ లేని వాళ్ళ యొక్క బాధ్యత ఎవరు తీర్చలేరండి. అయితే వాళ్ళు కొద్దిగా తన యొక్క
బాధని వాళ్ళ బాధ అయితే అందరికీ తెలిసిన విషయమే. అయితే వాళ్ళు ధైర్యంగా ఉండండి. నెక్స్ట్ డిఎస్సిలో మీ పేరైతే ఉండేటట్టుగా అయితే కోరుకుంటున్నాం మేము కూడాను. అయితే మిగిలిపోయిన 406 పోస్టులు ఉన్నాయని చెప్పాం కదా! ఈ 406లో మనకి అనంతపురం నుంచి 56, చిత్తూరు 70, వెస్ట్ గోదావరి 4, గుంటూరు 19, కడప 32, కృష్ణా 10, కర్నూలు 88, నెల్లూరు 16, ప్రకాశం 11, శ్రీకాకుళం 8, విశాఖపట్నం 5, విజయనగరం 5, వెస్ట్ గోదావరి 11, రాష్ట్ర స్థాయిలో అయితే 16 మిగిలిపోయాయండి. అలాగే జోన్ల వైజ్గా 5 ఉన్న జోన్ 1లో 5, జోన్ 2లో 17, అలాగే జోన్ 3లో 14, అలాగే జోన్ 4లో 19. టోటల్గా చూసుకుంటే 406 వేకెన్సీలు అనేది మిగిలిపోయాయండి. టోటల్గా మనకి ఇచ్చిన 16,347 పోస్టుల్లోన మనకి 406 పోస్టులు మిగిలిపోయి, అంటే మనకి 15,940 యొక్క వేకెన్సీ అనేది ఫిల్ అవ్వడం జరిగింది. ఓకే, ఈ మిగిలిపోయినవన్నీ కూడాను నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్లో మనకి ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.